బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. నిర్మాణాలు పూర్తి కాకుండానే రాజకీయ లబ్ధి కోసమే రామ్ మందిర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది మంది సెంటిమెంట్ను తాము గౌరవిస్తాం, అయోధ్యపై రాజకీయాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారు, కానీ మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారు చేశారని ఆరోపించారు. అసంపూర్తిగా నిర్మించిన అయోధ్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే ముందు ప్రారంభిస్తున్నారని స్పష్టమవుతుందని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నిర్మాణాలు పూర్తి కాకుండానే రాజకీయ లబ్ధి కోసమే రామ్ మందిర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది మంది సెంటిమెంట్ను తాము గౌరవిస్తాం, అయోధ్యపై రాజకీయాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారు, కానీ మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారు చేశారని ఆరోపించారు. అసంపూర్తిగా నిర్మించిన అయోధ్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే ముందు ప్రారంభిస్తున్నారని స్పష్టమవుతుందని ఆరోపించారు.